అసోం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన సివిల్ కాంట్రాక్టర్ కిడ్నాప్కు గురయ్యారు. సైట్కు వెళ్తుండగా ఆయనను అపహరించుకుపోయినట్లు బంధువులు తెలిపారు. ఇంతవరకు ఆయన ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అసోం రాష్ట్రం తివాసు జిల్లా అటవీ ప్రాంతంలో వైఎస్ఆర్ జిల్లాకు చెందిన పప్పిరెడ్డి మహేశ్వర్ రెడ్డిని బోడో మిలిటెంట్లు కిడ్నాప్ చేసినట్లు అతడి బంధువులు తెలిపారు. క్లాస్ 1 కాంట్రాక్టర్ అయిన మహేశ్వర్ రెడ్డి అసనాపురం గ్రామానికి గతంలో సర్పంచ్గా కూడా పనిచేశారు. 3 ఏళ్ల నుంచి హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాంకీ టవర్స్లో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య సుభద్రమ్మ, కూతురు నిశిత, కొడుకు మంజునాథ్ ఉన్నారు. ప్రస్తుతం మహేశ్వర్ రెడ్డి గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, అసోం రాష్ట్రాలలో ఐఎల్ఎఫ్లో సబ్ కాంట్రాక్టర్గా పనులు చేయిస్తున్నారు. మహేశ్వర్ రెడ్డి కిడ్నాప్ ఉదంతం తెలియడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. కిడ్నాప్ చేసిన వారి నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. విషయం తెలుసుకున్న సైబరాబాద్ పోలీసులు అసోం పోలీసు అధికారులను సంప్రదిస్తున్నారు. ఇప్పటికే మాదాపూర్ డీసీపీ కార్తికేయ, డిమహస్ ఓఎస్పీ ప్రసాద్ జంధ్యాలతో మాట్లాడారు. మహేశ్వర్ రెడ్డిని విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా తన భర్తను విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ, అసోం ప్రభుత్వాలకు మహేశ్వర్ రెడ్డి భార్య సుభద్రమ్మ విజ్ఞప్తి చేసింది. గత నెల 28న తన భర్త అసోం వెళ్లాడని, శనివారం రాత్రి ఫోన్ చేసి 2 రోజుల్లో వస్తానని చెప్పినట్లు ఆమె పోలీసులకు తెలిపింది. కాంట్రాక్టర్ మహేశ్వర్ రెడ్డి కిడ్నాప్ వ్యవహారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లనుంది. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. ఈ ఘటనపై మా కరెస్పాండెంట్ రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఇక్కడి పోలీసులు అసోంకెళ్లి అక్కడ పోలీసులకు సహకరించే అవకాశం ఉందంటారా? బోడో లాండ్ మిలిటెంట్ చెరలో ఉన్న కృష్ణారెడ్డిని మహేశ్వర్ రెడ్డిని విడిపించేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధికారులందరూ కూడా అస్సాం అధికారులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారు. మహేశ్వర్ రెడ్డిని విడిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలంటూ కూడా అస్సాం అధికారుల్ని కోరడం జరిగింది. ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుగుతున్నారు. ఏదైతే నిన్న 10 గంటలకు ఆ విషయం తెలిసిందో, కొంతమంది బోడో మిలిటెంట్స్ మహేశ్వర్ రెడ్డిని కిడ్నాప్ చేశారంటూ ఆయన యొక్క స్నేహితుడు భార్గవ్ అస్సాం పోలీసులకు, అదేవిధంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాల అధికారులకు సమాచారం ఇచ్చారు. ఏ విధంగానైనా మహేశ్వర్ రెడ్డిని సేఫ్ గా విడుదల చేసేందుకు ప్రయత్నించాలంటూ అధికారులను కోరడం జరిగింది. దీంతో నిన్నటి నుంచి కూడా ఇరు రాష్ట్రాల అధికారులు అస్సాం అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వారు ఆ ఏదైతే కిడ్నాప్ చేసిన ప్రాంతానికి సంబంధించి ఆ బోడో మిలిటెంట్స్ ఉన్న ప్రాంతంలో వారితో సంప్రదింపులు జరిపే విధంగా కృషి చేయాలంటూ కూడా ఇక్కడ అధికారులు కోరడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మహేశ్వర్ రెడ్డిని కిడ్నాప్ చేసిన తర్వాత ఎలాంటి ఫోన్ కాల్ కానీ, డబ్బుల గురించి డిమాండ్ కానీ తమకు రాలేదంటూ మహేశ్వర్ రెడ్డి యొక్క భార్య సుభద్ర వెల్లడించారు. అయితే మరోవైపున 2 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లుగా బోడో మిలిటెంట్లు ఎవరైతే ఉన్నారో వారు 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు అధికారులు ఎవరు కూడా దీన్ని ధృవీకరించని చెప్పవచ్చు. ఖచ్చితంగా గతంలో కూడా అనేక సార్లు బోడో మిలిటెంట్లు అక్కడ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్లని, మిగతా కొంతమందిని కూడా గతంలో కిడ్నాపులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత కొంత డబ్బుని డిమాండ్ చేయడం, ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత వారిని వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మహేశ్వర్ రెడ్డిని ఎందుకు కిడ్నాప్ చేశారు ఏంటనే దానిపైన ఇంకా అధికారులకు ఎలాంటి స్పష్టత లేదని చెప్పవచ్చు. మొత్తానికైతే అతన్ని విడిపించేందుకు అధికారులందరూ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పవచ్చు. సిద్ధేశ్వర్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.